హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనకు పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలు అంటే ఎంటీఎస్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చి కూడా మనకు దాదాపుగా ఒక 1 వీక్ అవుతుంది. ఇంతవరకు ఎవరు కూడా తెలీదు అండ్ ఎవరు కూడా పట్టించుకోలేదన్నమాట దీన్ని. ఎవరైతే ఈ వీడియోని చూస్తా ఉన్నారో మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ ఎవరు కూడా చెప్పొద్దండి. ఇది ఒక సీక్రెట్ నోటిఫికేషన్‌లాగా మీరు అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్‌గా 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ గానీ ఏది కూడా అవసరం లేదు. అండ్ ఏజ్ మనకు 25 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ సాలరీ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్‌లీ 35,000 అబోవ్ మనకు సాలరీ అయితే వస్తుంది. అండ్ ప్రతిదీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తుంటారు ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు, మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్‌లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళే ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీఎస్సీ కానీ, అదేవిధంగా ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కానీ వివిధ రకాల కోర్సెస్ అనేది మన డిఫెన్స్ డారింగ్ యాప్ మీకు తక్కువ ప్రైస్‌కే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తామన్నమాట. మీరు అక్కడ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మెయిన్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్‌లో ఉన్నటువంటి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఈ నోటిఫికేషన్ మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే గన హిందీ ఆఫీసర్, అదేవిధంగా మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ మీకు బ్లూ కలర్‌లో అయితే ఉంది కదా, ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే గన మనకు జనవరి 12, 2026 మనకి ఎగ్జాక్ట్‌గా 1 వీక్ అవుతుందన్నమాట ఈ నోటిఫికేషన్ అయితే వచ్చి. అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 16, 2026 వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. అంటే మనకి ఎగ్జాక్ట్‌గా మనకు 26 డేస్ అయితే మనకు టైం అయితే ఉంది. ఇది ఆన్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా సింపుల్‌గా ఈజీగా అప్లై అయితే చేసుకోండి ఈ నోటిఫికేషన్‌కి. ఇక నెక్స్ట్ మనకు ముందుగా వచ్చేసి ఎంటీఎస్ పోస్ట్‌కి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ బిఏ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ నోటిఫికేషన్‌కి కేవలం సింపుల్‌గా మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. మెట్రికులేషన్ వచ్చేసి మనకు 10థ్ క్లాస్ అనమాట. అండ్ మనకు డిజరబుల్ క్వాలిఫికేషన్ మనకు ఇంటర్మీడియేట్ అయితే ఇచ్చాడు. ఇంటర్మీడియేట్ నాట్ మ్యాండేటరీ. సింపుల్‌గా మీరు 10థ్ పాస్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో మనకు ఎంటీఎస్ అనేది, ఎంటీఎస్‌కి సెలెక్ట్ అయిన వాళ్ళకు డ్యూటీస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆఫీస్ మెయింటెనెన్స్ అండ్ సపోర్టు, అదేవిధంగా మనకు ఫైల్స్ అండ్ డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ కానీ, అదేవిధంగా డెలివరీ అండ్ కమ్యూనికేషన్స్ కానీ, అండ్ ఎక్విప్మెంట్ అండ్ యుటిలిటీ వర్క్ కానీ, సపోర్ట్ టు ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ కానీ, అండ్ ఎనీ అదర్ డ్యూటీస్ అసైన్డ్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉందన్నమాట. అంటే మనకు సింపుల్‌గా చెప్పాలంటే ఓవరాల్‌గా ఆఫీస్‌లో మనకు ఉండే ఉద్యోగం ఇదనమాట. చిన్న ఉద్యోగం ఇది. బట్ మంచి సాలరీ అయితే వస్తుంది మనకి ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఎంటీఎస్ పోస్ట్‌కి ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఇక్కడ ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి ఏ విధంగా ఉంటుందంటే గన మనకు 10th స్టాండర్డ్ నుంచి మనకు క్వెషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. 150 క్వెషన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. 2 అవర్స్ అయితే మనకి ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లేదా హిందీ. మనం ఏదో ఒక లాంగ్వేజ్‌లో అయితే మనం అటెంప్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వెషన్లు 75 మార్కులకు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి మనకు 3 మార్కులు అయితే ఇస్తా ఉన్నారు. అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్క్ అనమాట. ఒక మార్క్ అయితే కట్ అవుతుంది ఒక క్వెషన్ రాంగ్ అయితే. క్వాంటిటీ ఆప్టిట్యూడ్‌కి 25 క్వెషన్లు 75 మార్క్స్‌కి అండ్ 1 నెగెటివ్ మార్కింగ్. జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్లు 150 మార్కులు 1 నెగెటివ్ మార్కింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్లు 150 మార్కులకు 1 నెగెటివ్ మార్క్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ కానీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్సర్స్‌మెన్ అండ్ అదేవిధంగా ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు రూ. 500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రూ. 500 పేమెంట్ అనేది ఎవరైతే జనరల్ క్యాండిడేట్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అడుగుతున్నారో అండ్ ఓబీసీ వాళ్ళు మీకు జాబ్ కావాలి, నేను జాబ్ క్రాక్ చేయగలను, నేను సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతా ఉన్నాను, ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకొని అంటే వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. లేదు నామకే వస్తే ఒకసారి ట్రై చేద్దాము, ఆ మైండ్ సెట్ కొద్దీ ఉండి మీరు అప్లై చేస్తామంటే గన అప్లై చేయొద్దండి. డ్రాప్ అవ్వడం బెటర్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు జనరల్ కండిషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్‌లో వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే
ద అప్లికెంట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాటిలోన మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ సాలరీ అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి హిందీ ఆఫీసర్స్కి వచ్చేసి ఇవి గ్రూప్ ఏ క్యాటర్కి సంబంధించిన ఉండటానికి గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు అన్నమాట. ఇవి ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిబ్రవరి 16 ఆ డేట్కి బిలో 35 ఇయర్స్ ఉన్న ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు. ఇక నెక్స్ట్ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మనకు గ్రూప్ సి నాన్ టెక్నికల్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఓవరాల్గా మనకు 4 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 1 పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, యువర్ క్యాండిడేట్ల పోస్టులకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ ఫిబ్రవరి 16, 2026కి బిలో 25 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ వాళ్ళకు పోస్టులు కాబట్టి 30 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 28 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఏజ్ రిలాక్షన్ అయితే యూజ్ చేసుకొని. ఇక నెక్స్ట్ మనకు శాలరీ. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఎంటీఎస్గా లెవెల్ 1 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. పే స్కేల్ వచ్చేసి మీకు 18,000 నుండి 56,900 ఉంటుంది. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ మీకు అప్రాక్సిమేట్లీ 35,393 రూపాయలు మీకు శాలరీ అయితే ఇన్ హ్యాండ్ అయితే వస్తుందని అప్రాక్సిమేట్లీ. ఇది కూడా మనకి ఇంకా అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అనమాట. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్ మీకు 40,000 వరకు దగ్గర శాలరీ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్గా అప్లై చేసుకోండి. తక్కువ వేకెన్సీ అయితే అనుకోవద్దండి, మనకు వేకెన్సీస్ కూడా మనకు ఇంక్రీజ్ చేసి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. మీరు 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నుంచి మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక మీకు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు ముందుగా నోటిఫికేషన్ కావాలంటే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇంగ్లీష్ మీద మీరు క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ముందుగా మనకు స్టెప్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే ఆన్లైన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు స్టెప్ 2 వచ్చేసి మనకు పేమెంట్ అనమాట. అండ్ స్టెప్ 4 వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి స్టెప్ 1 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాని మీద క్లిక్ చేశారంటే మనకు ఏ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి కదా, మనకు 2 పోస్టులు, ఒకటి హిందీ ఆఫీసరు అదేవిధంగా ఎంటీఎస్ అని. మనం పైకి స్క్రోల్ చేసిన తర్వాత కిందని మనకు ఇక్కడ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ది సపరేట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏం చేస్తారంటే సైడ్కి ఇట్లా డ్రాగ్ చేయండి, ఇక్కడ మీకు రిజిస్టర్ ఉంటుందన్నమాట. రిజిస్టర్ మీద క్లిక్ అయితే చేశారంటే మనకు తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి టైటిల్ వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మిస్టర్, మిస్సెస్ అండ్ ఇవైతే సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ వాటికి. తర్వాత మీకు ఫస్ట్ నేము అండ్ మిడిల్ నేము అండ్ ఫాదర్ నేము. కింద వచ్చేసి మనకు సెలెక్ట్ మెరిటల్ స్టేటస్. నెక్స్ట్ మనకు జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్స్ అయితే అదర్స్, ట్రెండ్స్. నెక్స్ట్ కిందనే మనకు కేటగిరీ కూడా మీరు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ అని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే మీరు యువర్ క్యాండిడేట్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఇది మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆర్యూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నాన్ పెట్టండి. ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళ కింద ఎస్ అని పెట్టండి, లేకపోతే నాన్ పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ మీ 10th మెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వాలి. తర్వాత మనకు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ కిందనే మనకు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పక్కన మనకు కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు పాస్వర్డ్ వచ్చేసి మనం ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పక్కన మనకు కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా అనేది ఏ బాక్స్లో అయితే ఎంటర్ చేసి సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ సబ్మిట్ చేసిన తర్వాత మనం అప్లై చేసేటప్పుడు అయితే ఈమెయిల్ ఇచ్చాము ఇప్పుడు వాటికి కానీ మొబైల్ నెంబర్ కానీ ఓటీపీలు కానీ వెళ్ళిపోతాయి. అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసేసి మీరు పేమెంట్ చేసుకోవాలి. పేమెంట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేసి మళ్ళీ ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి వచ్చేసి ఇంత బ్రదర్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మనకు సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి అటెండర్ ఎంటీఎస్ పోస్ట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. అండ్ నోటిఫికేషన్ మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.